మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీలయందే గాని ఉండు దేని రూపము నైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే ఈ నిర్గమకాండము ఈ 20వ అధ్యాయము బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే దేవాది దేవుడు స్వయంగా ఆయనే తన ప్రజలందరి కొరకు కూడా, మానవులందరూ కూడా ఒక 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు, ఒక చట్టాన్ని ఇస్తున్నాడు. మనుషులు ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలనో, ఎలా జీవించాలనో, దేవునితో ఎట్లా వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలో అవన్నీ కూడా ఒక చట్టముగా, ఒక ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. స్వయాన ఇస్తున్నాడు ఆయనే. సినాయి పర్వతం మీద దేవుడు మోషేతోని ఈ ఆజ్ఞలన్నీ కూడా చెప్తున్నాడు. దేవుడు ఆయన చేతితోని 2 రాతి పలకల మీద రాసిచ్చినాడు ఈ ఆజ్ఞలను. ఆయన చేతులతోని రాసిచ్చిన ఆజ్ఞలు ఇవి. అందుకని ఇవి చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. ఇక్కడ 10 ఆజ్ఞలు ఉంటాయి. ఇవి మనందరూ కూడా తెలుసు. దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, ఈ ప్రపంచములో ఉండే ప్రతి మానవుల కొరకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నమాట ఇవి. అందుకనే ఇవి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుని ఏ విధంగా ఆరాధించాలనో, దేవుని ఏ విధంగా సేవించి ఆయనను మహిమపరచాలనో మొదటి 4 ఆజ్ఞలు కూడా తెలియజేస్తున్నాయి. రెండోదిగా మిగతా 6 ఆజ్ఞలు కూడా అవి మనము ఈ లోకంలో మానవులందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఎలా జీవించాలనో, ఈ లోకమును ఎలా ఇతరులతో మనం ప్రవర్తించాలనో అవి మనకు బోధిస్తున్నాయి అన్నమాట. అందుకని చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇవి. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఇది. దేవుడు ఆయన ఏమంటున్నంటే నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలారా, నేను మిమ్ములని బానిసత్వమైన దాస గృహమైన ఐగుప్తుల నుంచి విడిపించినాను. నా బాహుబలముతోని, నా శక్తితోని, మహాశ్చర్యమైన కార్యాలతోని, అద్భుతాలతోని అవన్నీ మీ కళ్ళ ముందర చేసినాను. అవన్నీ కూడా చేసి ఆ దాస గృహంలో నుంచి మిమ్మల్ని విడిపించిన వాడును నేనే. కాబట్టి నేనే మీకు దేవుడు ఉండాలి కానీ ఇంకా వేరే దేవుడు ఉండకూడదు మీ మధ్యలో. ఏ దేవుడు కూడా ఉండటానికి వీల్లేదు. పాపంలో నుంచి విడిపించినాను, శాపంలో నుంచి విడిపించినాను, బానిసత్వం నుంచి విడిపించినాను. కాబట్టి నన్ను ఎల్లప్పుడు మీరు ఎల్లప్పుడు నన్నే సేవించాలి కానీ, నన్నే ఆరాధించాలి కానీ
ఏ దేవుని కూడా సేవించకూడదు. మీ పిల్లలు మీ తరాలు అన్నీ కూడా మీరు నన్నే ఆరాధించాలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రతి క్రైస్తవులు కూడా ఇది గమనించాలి. దేవుడు మనల్ని విమోచించినాడు. ఆయన మన కోసం ప్రాణాలు పెట్టినాడు. మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి ఆయన లేచినాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, మన పాపాల కోసం చనిపోయినవాడు, మనకు నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన ఈ సృష్టిని కలిగించినవాడు, మనల్ని కలిగించినవాడు. కాబట్టి ఆయనే మనకు దేవుడిగా ఉండాలి, కానీ ఇంకా ఏ దేవుడు కూడా ఉండొద్దు మనకు. ఏ దేవుడు కూడా, ఎవరు దేవులన్న వాళ్ళు, ఏ మనుషులు కూడా నీ పాపల కోసం చనిపోలేదు. ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టలేదు. ఎవరు కూడా నీ పాపాలను క్షమించలేరు. ఎవరు కూడా నీ ఎదుట అద్భుత కార్యం చేయలేదు. ఎవరు కూడా కలిగించలేదు, పుట్టించలేదు, సృష్టిని చేయలేదు. నేనే చేసిన కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు 4వ వచనంలో, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపము. ఇక్కడ చూడండి ఏమన్నాడు, 2వ ఆజ్ఞ ఇది. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని దేని రూపం కూడా నువ్వు చేసుకోవద్దు. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుప్రభు ఏమన్నాడంటే, దేవుడు ఆత్మ అయి ఉన్నాడంట. ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించండి అని చెప్పాడు. మరి దేవుడు ఎవరు? ఆయన ఆత్మ స్వరూపై ఉన్నాడు. మనం ఇప్పుడు ఆయన ఆత్మతోని సత్యముతోని పూర్ణ మనసుతోని ఆరాధించాలి. ఆయన ఆకాశంలో, అంటే ఆకాశంలో గాని ఈ భూమి మీద గాని ఈ భూమి క్రింద నీళ్ళెందు గాని ఉండడు. ఆయన పరలోకంలో ఉంటాడు. పరిశుద్ధ స్థలమైన ఆ పరలోకంలో ఉంటాడు ఆయన. అయినా కూడా ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో వినయం కలిగి ఉంటారో వాళ్ళ మధ్యలో, వాళ్ళ హృదయంలో కూడా ఉంటానని చెప్పినాడు ఆయన. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎక్కడైనా ఉంటాడు ఈ భూమి మీద. ఒక చోట ఉండే దేవుడు కాదు ఆయన. ప్రపంచమంతటా ఉంటాడు ఆయన. ఎక్కడ నువ్వు ఆరాధించిన, కొండలలో ఆరాధించిన, గుట్టలలో ఆరాధించిన, ఇంట్లో ఆరాధించిన, చర్చిలోకి వచ్చి ఆరాధించిన, ఎక్కడ రోడ్డు మీద ఆరాధించినా కూడా అక్కడ కూడా ఉంటాడు. ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఆత్మస్వరూపి మన మధ్యలో నివసిస్తాడు ఆయన. ఒక విగ్రహం పెట్టుకొని ఒక్కనే పూజిస్తే అది దేవుడు అక్కడ ఉండడు. ఆ పని చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఎలా అయితే ఉన్నాడో మనల్ని కూడా అలాగనే చేసినాడు. ఆయన పోలిక చేసినాడు. ఆయన ఆత్మ అయినప్పుడు కూడా ఆయన, మనం ఎలా ఉన్నామో ఆయన అలా ఉంటాడు. ఆయన పోలిక మనం చేసినాడు ఆయన. అందుకని మనము ఏ రూపం కూడా చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి. ఇంకా ఏమంటున్నాడు, విగ్రహమును, అంటే కింద ఫుట్ నోట్స్, చెక్కిన విగ్రహము నువ్వు చేసుకోనకూడదు. విగ్రహాలను చెక్కకూడదు. చెక్కిన విగ్రహాలని దేవుడిగా పూజించకూడదు అంటున్నాడు. చాలా మంది ఉన్నారు ఈ విధంగా. ఒక విగ్రహాన్ని చేసుకొని అదే దేవుడిగా పూజిస్తారు. అది దేవునికి విరుద్ధమైన పని. దేవుని ఎవరు కూడా చేయలేరు. చెక్కిన విగ్రహాలలో దేవుడు ఉండడు.
అందుకనే పౌలు కూడా ఏమంటాడంటే మనుషులు కట్టిన ఆలయాలలో ఉండడాయన. మనుషులు చెక్కిన విగ్రహాలు ఎప్పుడు కూడా దేవుడు కాలేవు. చూడండి, ఒక కుండం చేసిన వ్యక్తి కుండం చేస్తున్నాడు. ఆ కుండం చేసిన వ్యక్తే గొప్పవాడైతాడు కానీ కుండ గొప్పది కాదు ఎప్పుడు కూడా. అలాగనే ఒక మనిషి ఒక విగ్రహం చేస్తున్నట్లయితే ఆ విగ్రహమే దేవుడైతే ఆ విగ్రహం కంటే ఆ చేసిన వాడే గొప్పవాడు కానీ విగ్రహం ఎలా గొప్పదవుతుంది? మన దేవుడు ఒక విగ్రహం కాదు. ఆయన విగ్రహాలు చేసుకోవద్దు. ఒక మనిషి దేవుని చేయలేడు. ఈ పాపిష్టంలో మనం దేవుని ఎలా చేస్తాము? చేయడం సాధ్యం? అసాధ్యం అది. అందుకనే విగ్రహము నువ్వు చేసుకోవద్దు. చేసుకొని నువ్వు పూజించకూడదు అంట. ఈరోజు ఎంతో మంది విగ్రహాలు చేస్తున్నారు. యేసు ప్రభువుకు సంబంధించిన విగ్రహాలని, మేరీ మాతకు సంబంధించిన విగ్రహాలని, ఇంకా చాలా చాలా విగ్రహాలు చేస్తూ ఉంటారు. అలా చెక్కకూడదు అంటున్నాడు దేవుడు. చెక్కకూడదు, అది తప్పు. అది దేవునికి విరుద్ధమైంది. దేవుడు ఆత్మ ఉన్నాడు. అంతేగాని నువ్వు దేవుని రూపాన్ని నువ్వు చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుని ఎప్పుడైనా చూసావా? చూడలే. నువ్వు ఎలా చేయగలుగుతావు దేవుని? మోషే లాంటి వ్యక్తే దేవుని చూడలేకపోయిండు. దేవుని స్వరం విన్నాడు, దేవుని ప్రత్యక్షలు తెలుసుకున్నాడు. 40 సంవత్సరాలు దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని స్వరం విన్న మోషేనే, గొప్ప గొప్ప సూచక్రియలు, గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసిన మోషేనే, ఐగుప్తుల నుంచి తీసుకొచ్చిన ఆ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన మోషేనే దేవుని చూడలేకపోయినాడు. మనము చూస్తామా? చూడలేము. ఆఖరికి మోషే కూడా ఆశపడతాడు, ప్రభా ఒక్కసారి నీ ముఖం నాకు చూపించవా? నీ ముఖాన్ని నేను చూస్తానయ్యా, చూడాలనిపిస్తుందయ్యా అని మోషే కూడా అంటాడు ఒక్కొక్కసారి. అప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడంటే, మోషే, నా ముఖము చూసినవాడు ఎవడు కూడా బ్రతకలేడు. నా ముఖము చూచిన వాడు ఎవరు కూడా బ్రతకరు. కాబట్టి నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నేను వెళ్తున్నప్పుడు ఆ బండ సందులో నుంచి నువ్వు నన్ను చూడండి. నా వీపు మాత్రమే చూడగాని నా ముఖం చూడకు. చూస్తే తట్టుకోలేవు, చనిపోతారు ఎవరైనా అంటున్నాడు దేవుడు. మోసేనే చూడలేకపోయినాడు ఆయన ముఖము. మనం చూసి ఆయన రూపాన్ని చెక్తామా? చెక్కలేము, చెక్కకూడదు కూడా. దేవుని రూపాన్ని చెక్కలేము, దేవుని మనం తయారు చేయలేము. అందుకనే చెక్కకూడదు. విగ్రహమును నువ్వు చెక్కకూడదు, చేసుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకేమన్నాడు? వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అది చాలా పెద్ద పాపం. అది ఒక మనిషిని దేవునిగా పూజించకూడదు, ఒక విగ్రహాన్ని దేవునిగా పూజించకూడదు. ఈ రోజులలో చాలా మంది ఈ విగ్రహారాధన చేస్తున్నారు. మందిరాలలో కావచ్చు, వాళ్ళ హృదయాలలో కావచ్చు. నువ్వు దేవుని కంటే ఎక్కువ వేటిని ఎక్కువ ప్రేమించినా కూడా అది విగ్రహారాధనే. నీ డబ్బుని ఎక్కువ ప్రేమించినా, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ప్రేమించినా, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన పాపాన్ని కానీ దేన్ని దేవుని కంటే ఎక్కువ ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధనే. ఒక విగ్రహం పెట్టుకొని నువ్వు ఆరాధిస్తున్నావు కూడా అది ఒక్కొక్క విగ్రహారాధనే. మందిరాలలో యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటారు, ఒక విగ్రహం చెక్కొని పెట్టుకుంటారు. ఆ విగ్రహానికి దండలేస్తారు, ఆ విగ్రహాన్ని పూజిస్తారు, అక్కడనే ప్రార్థన చేస్తారు, అక్కడనే దేవుడు ఉన్నారంటారు.
ఇది చాలా పెద్ద తప్పు. ఇది విగ్రహారాధన చేయకూడదు. అది పాపం, అది పాపము, పాపం. మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోని దేవుని ఆరాధించాలి. ఆయన ఆత్మ కాబట్టి ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, అంతేగా. మన పూర్ణ మనసుతోని ఆరాధించాలి, అంతే. ఒక విగ్రహం పెట్టుకొని ఆరాధించవద్దు. క్రైస్తవులు ఈ రోజులలో ఎలా ఉన్నారంటే ఒక మనిషిని పూజిస్తున్నారు. క్రైస్తవులలోనే ఎవరో ఒక వ్యక్తి ఆయన ఏదో రాసినాడని, ఆయన వారి కోసం సాయం చేసినాడని ఆయన దేవుడిగా పూజిస్తారు. మళ్ళీ ఇటు యేసు ప్రభువుని ఆరాధిస్తారు. ఇదేం భక్తి? దేవుడు ఒక మనిషి ద్వారా సాయం చేస్తాడు కానీ ఆ మనిషిని దేవుడిగా పూజించొద్దు. సహాయం చేసిన దేవుని, ఆ ప్రేరేపణ కలిగించిన దేవుని, గొప్పవాడిని యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆరాధించాలి కానీ ఆయన మాత్రం పూజించాలి, ఆయన మాత్రం ప్రేమించాలి, ఆయన మాత్రం మనకు దేవుడిగా ఉండాలి కానీ ఒక మనిషిని దేవుడిగా చేయకూడదు. మనిషిని దేవునిగా పూజిస్తే అది పాపము. అందుకని ఒక మనిషిని ఆరాధించవద్దు మీరు ఎప్పుడైనా సరే. ఎంత గొప్పవాడైనా, మీకు ఎంత సాయం చేసినా అతని కృతజ్ఞత కలిగి ఉండను, అంతేగాని అతన్ని దేవునిగా ఆరాధించవద్దు. మీ ఇంట్లో పెట్టుకొని మీ మనసులో ఎప్పుడు, మీ హృదయంలో ఎప్పుడు కూడా యేసుప్రభు ఉండాలి. మీ హృదయంలో పెట్టుకోండి యేసుప్రభుని. ఒక విగ్రహంగా పెట్టుకోకండి. మీ హృదయంలో ఉంచుకొని హృదయపూర్వకంగానే ఆరాధించండి, ఆత్మతో సత్యంగా. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. అందుకని ఈరోజు విగ్రహాలను పెట్టుకొని మందిరాల్లో ఆరాధన చేయొద్దు. యేసుప్రభు విగ్రహం అని, యేసుప్రభు ఫోటో అని అది ఇది పెట్టి ఆరాధన చేయొద్దు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఒక మనిషిని దేవుడిగా ఆరాధించొద్దు. నీవు దేవుని కంటే ఎక్కువ వేటిని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది కూడా విగ్రహారాధన. ఇట్లాంటి వాటిని చేయకూడదు. ఇలా చేస్తే దేవుడు ఏమంటున్నాడు 5వ వచనంలో, ఏలనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడును. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కనికరం కలిగిన వాడో, ఎంత కృప చూపించే దేవుడో అంతే కఠినంగా ఉంటాడు. ఆయనను గాక వేరే దేవుని ఎవరైనా నువ్వు ఆరాధిస్తే, ఒక విగ్రహం పెట్టుకొని ఆరాధించినా, ఒక విగ్రహారాధన చేసినా, ఒక మనిషిని దేవుడిగా పూజించినా దేవుడు సహించలేడు, కోపపడతాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసు దేవుని ప్రేమించు. అప్పుడు నిన్ను 1000 తరాల వరకు కరుణిస్తా అంటున్నాడు ఆయన. అంతేగాని దేవుని ద్వేషిస్తే ఆయన ఉగ్రత భయంకరమైందంట. రోషం కలిగిన వాడు ఆయన. ఆయన మహిమను ఎవరు కూడా ఇచ్చే దేవుడు కాదు. ఏ విగ్రహాన్ని కూడా ఇయ్యొద్దు, ఏ మనుషులకు ఇయ్యకూడదు. ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలి, ఆయనకు మాత్రమే మహిమ కలగాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు దేవుని కంటే ఎక్కువ ఏది కూడా ప్రేమించు. ఒక విగ్రహాన్ని చెక్కకు, ఒక విగ్రహారాధన చేయకు. కేవలము మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో మన దేవుడైన ప్రభువు అయిన యెహోవాను, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుదాము. ఆత్మతోని సత్యముతోని ఆరాధించుదాము. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి ఈ యొక్క ఇటు విధంగా మనం జీవించుదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.